నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. దేశాభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి కూలీని భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. విద్యుత్ సరఫరా లేని కాలనీలను గుర్తించి వెంటనే నివేదికను అందజేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్. భారతీయ విద్యాభవన్ ను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ దంపతులు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘ కార్యాలయం దగ్గర పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏపీ విద్యుత్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఏసీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు లభించేలా పరిపాలన చేశారని అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొలగాని రమేష్ ను అభినందించారు. పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ నేషనల్ ఫ్రంట్ నెలకొల్పి కాంగ్రెస్ పార్టీని గద్దెదింపిన అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవాలని అన్నారు. ముఖ్య అతిథులను గొలగాని రమేష్ గజమాలతో సత్కరించి జ్ఞాపిక ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్థానిక 6వ వార్డు బొక్కవారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, నాగిడి తాతాజీ, చెరుకుపల్లి సంతోష్ కుమార్, ఎండీ షబీనా, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తారక రామారావు గారు తెలుగువాడికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఎయిర్పోర్ట్ లో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అసలు తెలుగువాడికి గుర్తింపు లేదని ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారు బయటికి రావటం, పార్టీ పెట్టడం, తెలుగు ప్రజలందరూ మనసుల్లో ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు 2 నుంచి 3 రోజుల పాటు రోడ్ల మీద వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారి చూడటం కోసం. ఆ విధంగా చేయటమే కాకుండా ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఆయన సినిమాలు చేసుకుంటా ఉండేవాళ్ళు, ఈయనేం పరిపాలన చేస్తారని ప్రతి అడుగున అవమానించేవాళ్ళు. ఈయనకి ఏం స్థాయి ఉంది, ఈయన ఏం చేయగలుగుతాడని. అట్లాంటి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. ₹2 కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం. ఇవాళ కూడా ఆ పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతో ఆ పథకం పెట్టారో ఒకసారి. మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు, పక్కా ఇల్లు కట్టించడంలో కానీ, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పేద విద్యార్థులు చదువుతున్నారు, అదంతా కూడా ఆయన ఆలోచనే. అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా, ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనే పోటీ. ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేదు. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని మనం అందరం కలిసి వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా మంచిది. అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. అయిన దాన్ని అవ్వని దాన్ని అన్నింటినీ కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అన్నమాట. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కల్తీ నెయ్యి కాదు, అది నూనెలో నెయ్యి కలిపారు. నెయ్యి వాళ్ళది కొంత కల్తీ చేయటం, అవినీతి చేయటం. లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి పట్టించి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అది ఒక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేమని అడిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు. మీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశం 1% కూడా కట్టల. ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి మీ అందరికి తెలియదు కాదు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, రైతాంగాన్ని డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్ లో నిర్మించడం జరిగింది. 6 నెలల్లో పార్టీ పెట్టి 6 నెలలు కూడా వ్యాన్ మీదే ఉండి, వ్యాన్ మీదే స్నానం చేసి, వ్యాన్ మీదే భోజనం చేసి 6 నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు. తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావులో వస్తుంది. ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టిపెట్టినట్టుంటారు. అంత పర్సనాలిటీ ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మనం కూడు బిడ్డ అని చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా ఆయన లేనివాడికి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి బియ్యం ఇవ్వాలి, ఉచితంగా విద్య చెప్పించాలి. ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు. వారి మహనీయుని మనం అందరం కూడా ఇప్పుడు స్మరించుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. స్థాపించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే భారతదేశ చరిత్రలో ఎవరో చేయనట్టుగా ముఖ్యమంత్రి అవటమే కాదు, పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయుడు వ్యక్తి విగ్రహావిష్కరణకి సంబంధించి వారు రమేష్ కూడా ఈ రోజు విగ్రహానికి ఆయన పెట్టి ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఎప్పుడున్న కౌన్సిల్ సమావేశాలు జరిగిన ఏ విధమైన ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతంలో లేదని చెప్పి పెట్టినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందిస్తూ గౌరవ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారు
దేశాభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి కూలీని భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. శనివారం వీరవాసరం మండలం వడ్డీగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో ఆయన పర్యటించారు. మొదట వడ్డీగూడెం గ్రామంలో పంట కాలువ పూడికతీత పనుల్లో నిమగ్నమైన ఉపాధి హామీ కూలీలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలతో కలిసి కూర్చుని వారితో నేరుగా ముచ్చటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత ఉపాధి హామీ పథకం MGNREGA స్థానంలో విప్లవాత్మక మార్పులతో తీసుకువచ్చిన VBG రామ్జీ వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ పథకం గురించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూలీలకు వివరించారు. గతంలో కేవలం 100 రోజులుగా ఉన్న పని దినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగిందని, గతంలో చేసిన పనికి వేతనాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, కానీ నేడు ఈ నూతన చట్టం ద్వారా వారం రోజుల్లోనే గరిష్టంగా 15 రోజుల్లోపు వేతనాలు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఈ పథకానికి పేరు మార్చడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వాలు కేవలం ప్రచారం కోసమే పథకాలకు తమ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి ప్రాధాన్యతనిచ్చాయని, కానీ మోదీ ప్రభుత్వం పథకం యొక్క నాణ్యత, పారదర్శకతపై దృష్టి పెట్టిందని అన్నారు. రాజీవ్ గాంధీ క్రీడాకారుడు కాకపోయినా ఖేల్ రత్న అని పేరు పెట్టారని, ఇందిరా ఆవాస్ యోజన, జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో గత పాలకులు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. పేరు ఏదైనా పేదవాడికి మేలు జరగాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో కీలక సంస్కరణలు తెచ్చామని, సాగు మరియు కోతల సమయంలో కూలీల కొరత తలెత్తకుండా ఏడాదిలో 60 రోజుల విరామం ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని, దీనివల్ల రైతులకు, కూలీలకు ఎంతగానో ప్రయోజకరమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. కేవలం గుంతలు తీయడమే కాకుండా గ్రామాల్లో నీటి భద్రత, సిమెంట్ రోడ్లు, గిడ్డంకుల వంటి శాశ్వత ఆస్తుల నిర్మాణంపై ఈ పథకం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు. పథకం అమలులో అవినీతికి తావు లేకుండా సాంకేతికతను జోడించామని, AI ఆధారిత పర్యవేక్షణ, GPS, బయోమెట్రిక్ హాజరు ద్వారా పారదర్శకత పాటిస్తున్నామని అన్నారు. ఒకవేళ సకాలంలో పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని, చేసిన ప్రతి పైసా ఖర్చుకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్ శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు వేంద్ర దివాకర్, డీసీ చైర్మన్ ఆకుల లీలాకృష్ణమూర్తి, ఎంపీటీసీ విజయలక్ష్మి, కురల నరసింహారావు, కొల్లి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు జవాది బాలాజీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవ్య భీమవరం కార్యక్రమంలో భాగంగా సుందరీకరించిన హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ యూనిట్ ను శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ప్రత్యేక శ్రద్ధతో పార్కును ఎంతో సుందరంగా అభివృద్ధి చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ సభ్యులను మంత్రి రవికుమార్ అభినందించారు. ఈ పార్కు భీమవరం ప్రజలకు ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలను దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ డైరెక్టర్ మంతెన రామరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొడికెల్పూడి గోవిందరావు, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి వెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామారావు, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కంతెటి వెంకటరాజు, కె బాల, జానపాటి మధుసూదన్ రావు, కాలనీ ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథులు కంతెటి వెంకటరాజు నివాసానికి వెళ్లారు. బోర్డు కాలనీలో ఈరోజు కాలనీ అసోసియేషన్ మరియు మిత్రులు సహాయ సహకారాలతో మా కాలనీలోని 1వ నెంబర్ పార్క్ ఆదిత్య కళావేదిక వద్ద ఉన్నటువంటి ఈ పార్కుని దాతా సహకారంతో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు అందరి సహాయ సహకారాలతో పేరు పేరున అందరి పేర్లు చెప్పాలంటే మొత్తం నాయకులు అందరూ కూడా సహాయం చేశారు. వారందరి సహాయ సహకారాలతో మా పార్కుని చక్కగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికి చాలా చక్కగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి శుభ సందర్భంలో మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్కి చాలా పెద్ద మంది గొట్టిపాటి రవికుమార్ గారిని తీసుకొచ్చి, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, త్రిపులార్ గారు అందరూ కూడా వచ్చి ఈ కాలనీని సందర్శించి చాలా సంతోషపడి ఈ కాలనీని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మా కలెక్టర్ గారికి, జేసీ గారికి మా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కాలనీలో అసోసియేషన్ తరపుని చక్కటి పార్కు మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. సభ్యులందరి సహకారంతో వీళ్ళందరూ కూడా చక్కగా చేసి నిర్మాణం వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చిన సుమారు 60 లక్షలు అయింది. ఇది
60 లక్షల రూపాయలు సోలార్ లైట్లు కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. 60 లక్షల రూపాయల పార్కు మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇటువంటి పార్కు నాకు తెలిసి భీమవరంలో లేదు. అందరూ వచ్చి భీమవరం వాళ్ళు, మిగతా జిల్లా వాళ్ళు అందరూ కూడా దీన్ని సందర్శించాలి. దీని అంతటికీ మూల కారణం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, దాంతోపాటు మాకు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, వాళ్ళ ఆశీస్సులు కూడా అప్పుడప్పుడు వాళ్ళని కూడా మేము వాళ్ళ రికమెండేషన్లు ఉపయోగించుకోవడం జరిగింది. అవన్నీ గుర్తులతో పాటు ఇది ఎంత సుందరవందనంగా వచ్చింది. అందుకని కాలనీ వాసులందరికీ ఒకటే విజ్ఞప్తి, దీన్ని మన ఇంట్లో ఎలా వాడుకుంటామో అదే ప్రాంగణంగా దీన్ని చేసుకోవాలి. ఏదో రామారావు గారు అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు చేసేసారు, తర్వాత మరి దీన్ని లేదనేది కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరూ కాలనీ వాసులు అందరూ కూడా మెయింటెనెన్స్కి సహకరించాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ, దీని వెనకాల పనిచేసినటువంటి అందరికీ, దాతలకి అందరికీ. భీమవరంలో భాగంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ కలెక్టర్ గారు, జేసీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆదిత్య కళావేదిక నందు పార్కుని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుండి కంతేటి వెంకటరాజు గారి సహాయ సహకారాలతోటి, మా కాలనీ అసోసియేషన్ మెంబర్స్ తోటి, మరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, కాలనీ వాసు అందరూ సహకారాలతో ఈ కాలనీ అభివృద్ధిని భీమవరంలో నెంబర్ 1 పార్క్గా తీర్చిదిద్దాము. ఈ రోజుని మరి గొట్టిపాటి జిల్లా ఇన్ఛార్జి వారి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి ఓపెన్ చేశారు. వారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఉండి ఎమ్మెల్యే గారు, మరి రామరాజు గారు, వీళ్ళంతా కూడా ఇచ్చేశారు. వారికి మా అభినందనలు. మరి ఇటువంటి పార్కును మా సొంత కృషితోటి మన కాలనీ వాళ్ళు సభ్యులందరూ కలిసికట్టుగా చేసి దీన్ని నిర్మించాం. మీరందరూ మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్మిలి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు, ఏపీ మైనార్టీ అఫైర్స్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లా ప్రగతిపై సమావేశంలో వివరిస్తూ అన్ని రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి పథంలో ఉండేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామని అన్నారు. యూరియా కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ సహకారంతో కొనుగోలు చేసిన 24 గంటల్లోగానే రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. జిల్లాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి 100% ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే నాణ్యమైన పరికరాలను వినియోగిస్తున్నది లేనిది విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో డంపింగ్ యార్డుకు అవసరమైన పశ్చిమ ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని అన్నారు. కౌలు రైతులకు రుణాలు, రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ డంపింగ్ సమస్య ఉందని, దీని పరిష్కారంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను పరిశీలించడం జరిగిందని అన్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో మిషనరీని ఏర్పాటు చేస్తే ఏ రోజు చెత్త ఆ రోజే క్లియర్ చేసేందుకు పవర్ ప్లాంట్ కు వినియోగించడం జరుగుతుందని అన్నారు. దీనిని జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సంబంధిత ప్రాజెక్టు అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఇరిగేషన్ డ్రైన్లు, కాలువల్లో తూడును తొలగించేందుకు ఏజెన్సీలకు ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందని, కాంట్రాక్టు గడువు ముగిసేలోపు గుర్రపు డెక్క తొలగించాల్సిందేనని, అలా చేయని పక్షంలో సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీ శాసనసభ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ మినిస్టర్ గారు, స్థానిక మినిస్టర్ గారు, మేము ఎమ్మెల్యేస్, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, అధికారులు అందరితో కలిసి జిల్లాలో ఉన్న సమస్యలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే ఇరిగేషన్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, హార్టికల్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటిపైన డిస్కస్ చేసాం. వీటన్నిటిని కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ యాక్షన్ డే పైన రిపోర్ట్ తీసుకొని చేయమన్నాం. కొన్ని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి టిట్కో హౌసెస్ కానీ, హౌసింగ్ కానీ, గతంలో జరిగిన ఇళ్లకు సంబంధించి మోసాలు కానీ, వాటన్నిటిపైన విచారణ జరిపించమన్నారు.
అట్లానే ఎక్సైజ్ సంబంధించిన కొన్ని సమస్యలు లేవనెత్తారు. కొంతమంది సభ్యులు ఎమ్మెల్యేస్ కానీ చైర్మన్లు కానీ లేవనెత్తారో వాటన్నిటిని కూడా కూలంకషంగా డిస్కస్ చేసేసి తగిన చర్యలన్నింటినీ కూడా ఇప్పుడే తీసుకోవడం జరుగుతుంది. రేపు జరిగే పుష్కరాల మీద ఏ విధంగా ముందు చూపుతో వ్యవహరించాలి, ఇక్కడ పవర్కి సంబంధించి కానీ మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయాలి అది ఒకటి చేయాలి. ఇంకోటి వచ్చేసరికి వ్యవసాయ భూముల్లో కాలువల్లో గుర్రపు డెక్క ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి. కొన్ని చోట్ల సీ వాటర్ వెనక తనటం వల్ల పొలాలు కోత కోసుకోలేక దాదాపు 100 ఎకరాల్లో పొలం వ్యవసాయ భూముల్లో రైతులు నష్టపోతున్నారు. అదొకటి సమస్య పైన చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేశాం. ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి కౌలు కార్డులు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా నష్టం లేకుండా లోన్స్ ఇప్పించాలి. వాళ్ళకి లోన్స్తో పాటు వాళ్ళకి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాం. చాలా పెద్ద గత ప్రభుత్వం అయితే ₹1 కూడా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద ఖర్చు పెట్టలేదు. ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంది. అన్నీ కూడా కౌలు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో ఫీల్డ్ మీద వాళ్ళందరూ కౌలు రైతులకు కార్డులు ఇప్పించి వాళ్ళకి లోన్లతో పాటు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇప్పించాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. దాదాపు 8-9 అంశాల మీద చర్చ జరిగింది. అయిపోయిన తర్వాత మిగతా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉంటే అన్నీ కూడా మాట్లాడుకుంటాం జరిగింది అనమాట. వీటన్నిటి మీద సొల్యూషన్ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. అదే దశగా జిల్లాలో ఎప్పటికప్పుడు పనిచేసుకుంటూ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నింటినీ కూడా సొల్యూషన్ దశగా పనిచేసుకుంటూ వెళ్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో 2.85 కోట్లతో 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు భూమి పూజ చేశారు. ముందుగా గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఏఆర్ ప్రొడక్ట్ అధినేత ద్వారంపూడి నారాయణ రెడ్డి, వెల్కమ్ సీ ఫుడ్స్ ఎండీ ఆనంద్, గమనీ జ్యువెలర్స్, ప్రింట్ సీ ఫుడ్స్ శ్రీనివాసరావు, కందుల శ్రీనివాస్, రాధా బలరాం, రెడ్డిపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రఘురామకృష్ణరాజు నాటి నుండి నేటి వరకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఇటువంటి నాయకుడు ఉండి నియోజకవర్గానికి రావడం ఉండి నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. వాండ్రం నారాయణరెడ్డి ఫ్యాక్టరీ నుండి కోపెల్ల వంతెన వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 150 మీటర్ల వరకు బొండాడ డ్రైన్ సైడ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమని, అందుకు వాండ్రం గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేశారు. ఫ్యాక్టరీ దగ్గర నుంచి 4 కిలోమీటర్ల వరకు 2,85,00,000తో రోడ్డు శాంక్షన్ తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారు. దీంట్లో 150 మీటర్లు రిటర్నింగ్ వాల్ కట్టడానికి 150 మీటర్లు అనువాది 4 కిలోమీటర్ల రోడ్డు వేయటానికి మరి టెండర్ లేని కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. సభాపతి అయిన నా ఎమ్మెల్యే గారు RRR గారు మరి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి మరి త్వరలో ఈ వర్క్ అంతా కూడా 2 నెలలలోపు పూర్తి అయిపోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పూర్తి చేస్తారు. వాండ్రం గ్రామానికి చాలా మంచి రోజు. 1988-95 మధ్యకాలంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇది గ్రావెల్ రోడ్ అండి. అప్పుడు మా గ్రామ ప్రజలందరూ నన్ను యునానిమస్గా ఎన్నుకున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి టార్గెట్ ముందు ఈ తార్ రోడ్డు చేయించడం. గొప్ప విచిత్రం ఏంటంటే మన కనుమూరి బాబురాజు గారు మంత్రిగా ఉన్నారండి. ఆయన ప్రయత్నం చేసి కొల్లేరు భీమవరం రోడ్డు మీద ఉన్నటువంటి ఇది 5 కిలోమీటర్లు మనకు వచ్చింది. 5 కిలోమీటర్ల కోసం ప్రయత్నం చేస్తే మనకి కోపల హై స్కూల్ దగ్గర నుంచి మన వరకు కూడా అప్పుడు తార్ రోడ్డు చేసుకోగలిగాం. అప్పటి నుంచి మళ్ళీ ఉండి కలుపుకున్న తర్వాత గోయింగ్ ఆన్ రిపేర్లు చేస్తూ ఉన్నాం. కానీ డ్రైన్ తవ్వటం వల్ల మనకు రోడ్డు హెవీ వెహికల్స్ వెళ్ళటం వల్ల కూడా రోడ్డు ఆగిపోకుండా ఈ మధ్యకాలంలో వర్షకాలంలో నరకం చూసామంటే నరకం చూసాం మనం. దీన్ని అర్థం చేసుకుని తమ్ముడు రఘురామకృష్ణరాజు గారికి సన్నిహితంగా ఉంటూ ఏమైనా సరే ఈ ఇబ్బందుల నుంచి ఈ లోగానే ఇబ్బందులు తొలగించి మంచి రోడ్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ సఫలమయ్యాడు. అంత ముందు కూడా తమ్ముడు చెప్పిన ఇండస్ట్రియలిస్టులు అందరి యొక్క సహకారంతో గోతులు పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఎప్పటికప్పుడు తన బాధ్యత తీసుకుంటూ చేశాడు. కనుమూరు బాబురాజు గారు అన్నయ్య కొడుకు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చూడండి, కనుమూరు వారి ఫ్యామిలీ నుంచే ఇప్పుడు రమారమి 3,2,58,00,000 తోటి ఈ రోడ్డు పటిష్టంగా వేసేటటువంటి కార్యక్రమం రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నారంటే ఈ కనుమూరు వాళ్ళకి మనకి ఆంధ్రానికి ఒక రకమైనటువంటి అనుబంధం అన్నమాట, అవినాశ సంబంధం ఉన్నట్టు అనమాట. చాలా ఆనందంగా ఉంది మాకు. మన గ్రామ సర్పంచ్ గారు కృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు ఉపసభాపతి గారు ఇండస్ట్రీలు పబ్లిక్ ఇబ్బంది చూసి ఈ రోడ్డుకి 2,85,00,000 శాంక్షన్ చేసినందుకు ముందుగా వారికి నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు
పటిష్టంగా నిర్మించాలని కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ భీమవరం భారతీయ విద్యాభవన్ స్కూల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ దంపతులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్, విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను ఉద్దేశించి జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం అదృష్టమని అన్నారు. మేనేజ్మెంట్ అద్భుతమైన వసతులు కల్పించిందని, బట్టి పట్టే చదువులకు దూరంగా ఉండి సృజనాత్మకతతో చదివితేనే జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువు ఒకటే మనిషికి నిజమైన ఆస్తిని, విద్యార్థులు తనలాగే గొప్ప న్యాయమూర్తులుగా ఎదగాలని ఆయన ఆశీర్వదించారు. టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు పూర్వ డైరెక్టర్ అవధాని ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ కఠిన శ్రమతో పాటు దైవబలం తోడైతే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతోనే గడపడం కాకుండా క్రమశిక్షణతో కూడిన చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా గిన్నెస్ రికార్డు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి దంపతులను, విభీషణ శర్మను పాఠశాల మేనేజ్మెంట్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, భవన్స్ భీమవరం కేంద్ర చైర్మన్ యూకే విశ్వనాథరాజు, సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, అకాడమిక్ డైరెక్టర్ రఘుపతిరాజు, ప్రిన్సిపల్ రాజీవ్ శర్మ, వైస్ ప్రిన్సిపల్ దేవి పద్మ, పవన్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పెనుమంట్ర బాబు, సిఐ నాగరాజు, ఇతర ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Nowadays, education is also being seen as a commercial activity. There is an unhealthy competition in the society, in both education sector and health sector. Unfortunately, we have to pass through this phase. At this point of time, the institutions like Bhavans, which was founded with great aims and objects, that is being continued for the last so many decades by the people like our management with all that commitment, follow up in action. The main concept of our education means, I say, the education of Bharat, Akhanda Bharat. It is mixed with our Sanatana Dharma, Samskruti and Sampradayam, our culture. That should be visible in your education system. You are an educated means that also flavor should be there, your Samskruti, your culture. So our contribution shall always be to have a national outlook. Please learn as many as languages, read as a citizen of Bharat. Nowadays, every child should learn minimum of 3 languages. One should be very comfortable in English, Telugu, Matrabhasha and Hindi and so many other languages. Whatever it is possible you can learn, so that wherever you go you can represent. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు. ఆ స్పిరిట్ ఉండాలి, ఆ దేశభక్తి ఉండాలి. మనకు కావాల్సింది అదే. ఇప్పుడు డిస్ట్రాక్టింగ్ టెండెన్సీస్, డిస్ట్రాక్టింగ్ యాక్టివిటీస్ చూస్తున్నాం మనం సొసైటీలో. వాటికి దూరంగా ఉండాలి పిల్లలు. అట్లా ఉండాలి అంటే బేసిక్ ప్రాథమికమైన ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ది వెరీ క్రూషియల్ పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 12th స్టాండర్డ్. ఇక్కడ మంచి ఫౌండేషను మీకు విత్ వాల్యూస్ పడ్డప్పుడు మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చక్కగా మీ అంతటి మీరు ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో నడుచుకోగలుగుతారు. కుటుంబానికి, మీ పేరెంట్స్కి, మిమ్మల్ని ట్రైన్ చేసిన టీచర్స్కి, ఆ ఇన్స్టిట్యూషన్స్కి, ఆ దేశానికి మీరు మంచి పేరు తేగలుగుతారు. కాబట్టి మతి ఆగామి గోచర, మన మతిలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కర్మసూత్రము చేత మన జీవన ప్రస్థానం వెడుతోంది. కాబట్టి ధర్మమయమైన మార్గంలో వెడితే భగవంతుడు మనకి రక్షకుడు. కానీ ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షింపబడతామంటే, మనం రక్షించకపోతే ధర్మానికి రక్షణ లేదని కాదు. భగవంతుడే సత్యాన్ని, ధర్మాన్ని పూనుకుని రక్షిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తే మనం ఆ ధర్మము చేత రక్షింపబడతాము. స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ అని. అలాగే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. మనం చేసేటువంటి పనుల్లో దక్షత చాలా ఉండాలండి. ఏ పని చేసినా కూడా చాలా ఆర్తిగా చేసేటువంటి దాన్ని కనుక ప్రారంభించేటువంటి పనులు ప్రారంభించిన రోజున చాలా సంకల్ప దీక్షతో చేస్తామో ఆఫలోదయ కర్మణ. I'm an MP. I'm representing the government of India. I hardly know 1/100th of their news about my country. Those children are talking about my country. I shed my tears before them. I bowed my head to them. I said, I am yet to learn a lot. Unnecessarily I became a chief guest here, but I became a so child before you for your knowledge. Their dresses in America, I have visited different temples, different culture, this thing. Girls there, they are learning Saturday, Sunday, Bharatanatyam and all these things, or Telugu, or Tamil, or Malayali, whatever it is, or Indians. Their parents are taking care of the culture of India. Unfortunately, we are away from the culture of India. But here, I am very happy to join you because the culture is again around me. ఈ భారతీయ విద్యా భవనం 1981-82 సంవత్సరంలో భీమవరంలో కేంద్రం ఏర్పడడం జరిగింది. ఈ కేంద్రం 83-84 తర్వాత 85 సంవత్సరం తాడేపల్లిలో ఇంకొక స్కూల్ కట్టాం. రాజమండ్రి, పాలకొల్లులో 2 స్కూల్స్, మొత్తం సుమారు 5 స్కూల్స్ ఈ కేంద్ర కింద మనం నిర్వహిస్తున్నాం. మేనేజ్మెంట్ అంతా బొంబే ఆధ్వర్యంలోనే మొత్తం జరుగుతాయి. కంప్లీట్గా వారి యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళ యొక్క సిస్టమ్ మేనేజ్మెంట్ వాళ్ళే అన్నీ నిర్ణయిస్తారు. భారతీయ సంస్కృతిని మనం పెంపొందించడం కోసం ఈ రోజున ఇక్కడ ఈ భారతీయ విద్యాలయం భీమవరంలో పెట్టినందుకు చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.